మరి ఈరోజు రెండు ప్రధానమైనటువంటి అంశాల మీద ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మన కోటగిరి విజయరావు గారు జిల్లా వాసులందరికీ కూడా చిరపరిచితులే. ఆయన ఈ జిల్లాలో మంత్రిగా ఒక నాయకుడిగా జిల్లా అభివృద్ధికి ఎనలేని సేవలు అందించినటువంటి వ్యక్తి. ఆయన తనయుడు కోటగిరి శ్రీధర్ గారు రేపు 29వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ద్వారకా తిరుమలలో మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకు జరగబో బహిరంగ సభలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలోకి రాబోతా ఉన్నారు. ఆ రోజు పార్టీలో జాయిన్ అవబోతా ఉన్నారు. అదొక ప్రధానమైనటువంటి అంశం. దానితో పాటు మరి ఏలూరుకు సంబంధించి ఎంఆర్రెడ్డి బాలరామ్ గారు కూడా ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అవబోతా ఉన్నారు. ఆయన కూడా ఆయన భార్య అంతకుముందు మున్సిపల్ చైర్మన్గా ఏలూరు నగరానికి అనేక సేవలు అందించేటువంటి వ్యక్తి. ఇది ఒక ఆ రోజు జగన్ గారి ప్రోగ్రాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం ముందు చెప్తాను. 29వ తారీఖున సాయంత్రం మధ్యాహ్నం 2 గంటలకి రాజమండ్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి 2 గంటలకి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి 3:30 గంటలకు ద్వారకా తిరుమల వచ్చి 3:30 గంటలకు ద్వారకా తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని 4 గంటలకు బహిరంగ సభ అక్కడ అటెండ్ అవటం జరుగుతూ ఉంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ బహిరంగ సభను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు, అన్ని చర్యలు కూడా చేయటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆ రోజు కోటగిరి శ్రీధర్ గారు, బలరాం గారు ఈ కార్యక్రమం జాయిన్ అవుతారు. ఆ కార్యక్రమం పూర్తవుతూ ఉంది. ఆ రోజు మళ్ళీ తిరిగి పూర్తయిన తర్వాత విజయవాడలో రాత్రి 10 గంటలకు 10 గంటలకు మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్ళటం జరుగుతూ ఉంది. తర్వాత రెండవ ప్రధానంగా ప్రత్యేక హోదా అంశం మీద కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదన చెందుతూ ఉన్నారు. ఒక ప్రజా ఉద్యమాన్ని తన ఉక్కు పాదంతో నిరంకుశ వైఖరితో ఈ విధంగా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అయినటువంటి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఈ రకమైనటువంటి చర్యలతో అణచివేత ధోరణితో ఆయన అణచివేయటాన్ని, ఒక ప్రజా ఉద్యమాన్ని అణచివేయటాన్ని తీవ్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీయో లేకపోతే ఏ ఒక్క సంస్థతో చేపట్టినటువంటి ఉద్యమం కాదు. 5 కోట్ల మంది ప్రజలు ఆ విధంగా ఒక శాంతియుతమైనటువంటి గాంధేయ మార్గాల ద్వారా ఈ ప్రజా ఉద్యమాన్ని చేపట్టి వారు ఈ విధంగా ఆ ఉద్యమాన్ని నడిపిస్తూ ఉంటే దానికి సంబంధించి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఆ ఉద్యమాన్ని అణగదొక్కటం చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజా ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన మద్దతు ప్రకటించడానికి, ఆయన కూడా స్వయంగా అందులో పాల్గొనడానికి విశాఖపట్నం వెళ్ళటానికి ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తే ఎయిర్పోర్ట్లో అసలు అప్రజాస్వామికంగా ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, ఒక కేబినెట్ హోదా ఉన్నటువంటి నాయకుడు అని కూడా ఆలోచన చేయకుండా ఒక నిరంకుశ వైఖరితో ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి ఆ పోరాటాన్ని, ఆ ఉద్యమాన్ని అణచివేయటానికి నేను ఏమైనా చేస్తాను అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లో అన్ని గంటల సేపు ఒక ప్రతిపక్ష నాయకుడిని, ఒక కేబినెట్ మంత్రి హోదా కలిగినటువంటి ఒక నాయకుడిని నిర్బంధించడం అనేది అది ఒక అనాగరికమైనటువంటి చర్యగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి చర్యలకు ఎన్ని పాల్పడినా కూడా, ఈ ప్రజా ఉద్యమాన్ని ఎంత అణగదొక్కాలని చూసినా కూడా, ఈ ప్రత్యేక హోదా సాధించే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతుంది. తప్పకుండా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవటమే కాదు, ప్రత్యేక హోదా సాధించే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా
అవసరమైతే ఎన్ని త్యాగాలకు వచ్చైనా సరే ప్రత్యేక హోదాని సాధించి తీరుతామన్న నమ్మకం మాకుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గ సభ్యులు కానీ అవాకులు చవాకులు మాట్లాడటం మానేసి, ఎంత దారుణం అంటే సాక్షాత్తు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సునీల్ చౌదరి గారు ఈ ప్రత్యేక హోదా ఉద్యమానికి సంబంధించి అంత చులకనగా, ఇంతమంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అయినటువంటి ఈ ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయన అంత చులకనగా మాట్లాడటం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. జిల్లుగట్టుకు సంబంధించి ఆ స్ఫూర్తిని ఏదన్నా మీరు పొందితే మీరు కోడి పందాలు ఆడుకోండి, పందుల పందాలు ఆడుకోండి అని అంత నీచంగా ఒక కేంద్ర మంత్రి మాట్లాడటం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఇది అసలు మాట్లాడినటువంటి మాటల్లో జల్లికట్టుకు సంబంధించి ప్రస్తావించినటువంటి వ్యక్తులందరూ కూడా జల్లికట్ట, కోడి పందాల, ఇంకో పందాల అని కాదు, జల్లికట్టుకు సంబంధించి ఒక సాంప్రదాయమైనటువంటి క్రీడను తమిళనాడులో ప్రజలు ఏ విధమైనటువంటి స్ఫూర్తిని, ఐకమత్యాన్ని ప్రదర్శించి అది నెరవేర్చుకున్నారో వారి ఆకాంక్షని, ఆ స్ఫూర్తిని స్ఫూర్తిగా తీసుకోమన్నారు తప్ప ఆ జల్లికట్టుకు సంబంధించి ఆ ఆటనో లేకపోతే ఆ క్రీడనో లేకపోతే దాంట్లో జరిగేటువంటి ఇంకొక అంశాన్నో పరిగణలోకి తీసుకోమన్నారు. కనీసం ఒక అంశం మీద కనీస పరిజ్ఞానం లేకుండా ఒక కేంద్ర మంత్రి ఈ విధంగా ఆంధ్ర ప్రజల మనోభావాలను కించపరిచేలాగా ఈ ప్రత్యేక హోదా అంశాన్ని ఒక పందులతో సంబంధించినటువంటి పోటీనో లేకపోతే కోడి పందాలకు సంబంధించిన పోటీగా అభివర్ణించడం అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల, ముఖ్యంగా వారి నాయకుడు చంద్రబాబు నాయుడు యొక్క మనస్తత్వాన్ని, ప్రత్యేక హోదా పట్ల వారి అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తూ ఉంది. ఇటువంటి ఆయన కానీ రాయపాటి సాంబశివరావు గారు కానీ జగన్ గారి మీద ఇటువంటి అవాకులు చవాకులు పేలటం మానేసి ప్రత్యేక హోదా అంశం మీద ప్రజలు పడుతున్నటువంటి ఈ మనోవేదనను వారు గమనించకుండా వారి అభిప్రాయాల్ని, వారి ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఈ విధంగా గనక వారి ముందుకు వెళ్తే తెలుగుదేశం నాయకులందరికీ కూడా తప్పకుండా ప్రజలందరూ కూడా వారికి బుద్ధి చెప్తారు. వారికి చెప్పు దెబ్బలు, రాళ్ల దెబ్బలు తప్పవు ప్రజల చేతుల్లో అన్న విషయాన్ని వారికి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వారి నాయకులకు చెప్పాలి, ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం మానుకోమని చెప్పాలి. అదేవిధంగా ప్రత్యేక హోదా అంశంలో మీకు ఎలాగో చేత కావట్లేదు ప్రత్యేక హోదా తీసుకురావడానికి, మీ స్వార్థ ప్రయోజనాల గురించి అవసరమైతే మీరు రాష్ట్ర ప్రయోజనాలను సైతం తాకట్టు పెట్టడానికి మీరు వెనుకాడట్లేదు. కాబట్టి మీరు ఈ విషయాలన్నింటినీ ప్రజల ఆగ్రహాన్ని, అభిప్రాయాలని కూడా పరిగణనలోకి తీసుకుంటూ మీకు ఓట్లేసి గెలిపించినటువంటి మీ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా మీ పైన ఉంది. మీరు అంతకుముందు సంజీవిని అంటారు, ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవిని అని ఒకసారి అంటారు, లేకపోతే మరొక సందర్భంలో మీకు కుదిరితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే సంజీవిని అంటారు. అసలు మీకు ఏ విషయం మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉందో, ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉందో తెలియక ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అయోమయంలో ఉన్నారు. ఇది మంచిది కాదు ఈ పద్ధతి. చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ఆయన కానీ, లేకపోతే చివరికి మాణిక్యాలరావు గారు కూడా నిన్న మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో ఆయన అంటాడు ప్రత్యేక హోదా మీద జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదంటాడు. అసలు మీకున్నటువంటి అవగాహన ఏంటో బయటికి చెప్పండి మాణిక్యాలరావు గారు అని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున. ఆయన అంతకుముందు బీజేపీ నాయకుడిగా ఉన్నటువంటి ఆయన సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే తిరుపతి వెంకన్న సాక్షిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పినటువంటి మాట ఆయన మరిచిపోయాడా మంత్రి గారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు. అంటే ఏ అవగాహన లేకుండానే ప్రధానమంత్రిగా అప్పుడు అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆ విధమైనటువంటి హామీని ఇచ్చారా మీరు ఒక్కసారి చెప్పాలి. అంటే అవగాహన రాహిత్యంతో బీజేపీ నాయకులు కానీ, తెలుగుదేశం మీ మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఆ తిరుపతిలో జరిగినటువంటి ఆ బహిరంగ సభలో, ఎన్నికల ప్రచార సభలో అంతమంది అన్ని లక్షల మంది ప్రజల మధ్య ప్రజలకు, మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి మాట అవగాహన రాహిత్యంతో ఇచ్చినటువంటి మాట అన్న విషయాన్ని ముందు మాణిక్యాలరావు గారు చెప్పిన తర్వాత ప్రత్యేక హోదా మీద పోరాటం చేసినటువంటి నాయకుల గురించి ముందు మాట్లాడాలి. ఈ విధంగా మాట్లాడి ప్రజల మధ్య ఎప్పటికే చులకనవుతా ఉన్నారు మీరు, ఈ విధంగా మరొకసారి చులకనయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మేము మాణిక్యాలరావు గారికి హితవు పలుకుతున్నాం. మేము ఈ విధంగా ప్రత్యేక హోదా అంశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా కలిసి రావాలి. నిన్న జరిగినటువంటి దారుణాలు మళ్ళీ పునరావృతం కాకుండా, ప్రజల ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోవాలి.
ప్రత్యేక హోదా అంశం మీద సమైక్యాంధ్ర ఉద్యమం అప్పుడు ఏ విధంగా ప్రజలు బయటికి వచ్చి వారందరూ కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వాములయ్యారు, అంతకి రెట్టింపు ఈ ప్రత్యేక హోదా అంశం మీద కూడా ప్రజలందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నారు. వారి అభిప్రాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీ మీద ఉంది. కాబట్టి మీకేదైనా కేసుల విషయంలో కానీ లేకపోతే ఇతరత్ర మీ వ్యక్తిగత కారణాల వల్ల కానీ ఓటుకు నోటు కేసులో మీరు ఏదన్నా అరెస్ట్ అవుతారని కానీ సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కోవాల్సి వస్తుందని కానీ మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ పోరాటంలో అయినా ప్రజలందరూ చేసేటువంటి ఈ ప్రజా పోరాటాలు అయినా మీరు ముఖ్యమంత్రిగా ప్రజలకు అన్యాయం చేయకుండా మీ చేతగానితనాన్ని మీ అసమర్థతని ఒప్పుకుంటూ మీరు ఆ పోరాటానికి కనీసం సహకరించకపోయినా సహకరించే మనస్తత్వం మీది కాదు ప్రజా పోరాటాలకు అన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాల్పులకు సంబంధించి ఏ విధంగా రైతుల పక్షాన మా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంత దారుణంగా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించారో మేము చూసాం. బషీర్బాగ్ కాల్పుల్లో ఏ విధంగా రైతుల మీద మీరు తుపాకులు ఎక్కుపట్టారు ఇప్పటివరకు ప్రజలు ఎవ్వరూ కూడా మర్చిపోలేదు. ప్రజా పోరాటాలంటే అంగన్వాడీ కార్యకర్తల మీద కానివ్వండి లేకపోతే ఉద్యమాలు చేసే ఎవరి మీదైనా మీరు ఏ విధంగా ఉక్కుపాదం మోపుతారో మాకందరికీ కూడా తెలుసు, ప్రజలకందరికీ కూడా తెలుసు. కానీ ఇంకా విభిన్నమైనటువంటి అంశమైనటువంటి రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడినటువంటి ప్రత్యేక హోదా అంశం మీదైనా మీరు కొంత మీ అభిప్రాయం మార్చుకుని దానికి కనీసం మీరు దాని విషయంలో పోరాటం చేయకపోయినా లేకపోతే మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర మోకరిల్లినా కూడా కనీసం మేము చేసేటువంటి ఈ పోరాటాలకు ప్రజలు చేసేటువంటి ఈ పోరాటాలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ పోరాటాలకు కనీసం విఘాతం కలిగించకుండా ఉన్న ప్రజలందరూ కూడా కాస్త సంతోషిస్తారు. కనీసం ఆ విధంగా మీరు చేయమని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం నాయకుల్ని కూడా కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా కూడా ప్రత్యేక హోదా సాధించేది ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 సంవత్సరాల లోపు గనక చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అంశంలో గనక ముందుకు వెళతారన్న నమ్మకం లేకపోయినా ఒకవేళ వెళ్ళకపోయినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ప్రత్యేక హోదా సాధిస్తామన్న నమ్మకం ప్రజలందరికీ ఉంది, మా అందరికీ కూడా ఉంది. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు కోటగిరి విద్యాధరరావు గారు మన జిల్లాలో దాదాపు 30 సంవత్సరాలు ఇక్కడ ప్రజలకి సేవ చేశారు. ఆయన చేసిన ప్రతి మనిషి ఎప్పుడూ కూడా ఏ వర్గమనో ఏ కులమనో ఏ మతమనో చూడలేదు. ఎవరు వచ్చినా ఏ పార్టీలో వారు వచ్చినా ఆయన అపోజిషన్లో ఉన్న రూలింగ్ పార్టీలో ఉన్న ప్రతి మనిషికి సేవ చేశారు. పొద్దున్న లెగిస్తే సాయంత్రం పడుకునే వరకు కూడా ఆయన జీవితాన్ని మన ప్రజలకి మనకి అంకితం చేశారు. మా మీద కన్నా దృష్టి ఆయన పిల్లలం మా మీద కన్నా దృష్టి ఆయనకి ఎల్లప్పుడూ కూడా ప్రజల మీదే ఉంది, చివరి నిమిషం వరకు కూడా. ఆయన తర్వాత ఆయనలాగే చేయాలి, నేను కూడా అందరికీ సేవ చేయాలి, ప్రజల్లో ఉండాలి, ఆయనకు మంచి పేరు తేవాలని చిన్నప్పటి నుంచి నాకు కోరిక కింద ఉండేది. రాజకీయాల్లో చేసిన సేవ బయటుండి చేయలేము. రాజకీయంగా ఒక చిన్న మార్పు మనం శాసనసభలో కానీ పార్లమెంట్లో తీసుకురాగలితే దాన్ని 1 కోటి మందికి పైగా ఇంపాక్ట్ చేయొచ్చు అన్న ఆలోచనతో ఈరోజు ఏదో విధంగా పాల్గొవాలి అని ముందుకు వస్తున్నాను రాజకీయాల్లోకి. అయితే నాన్నగారి అభిమానులు కానివ్వండి, మన ఫాలోవర్స్ కానివ్వండి, మొత్తం అందరం మాట్లాడుకొని ఈరోజు ప్రతి మనిషికి అందరికీ ఎవరిని వదిలిపెట్టకుండా ముందుకు తీసుకునే విధానాన్ని పాటించే పార్టీలో చేరాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాము. మేము మీతో పాటు కలిసి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తే మనందరికీ, మన ప్రజలకి, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తిరిగి ఒక ఆత్మగౌరవాన్ని సంపాదించుకోవచ్చు, ఒక భవిష్యత్తు తీసుకురావచ్చు మన యువకులకి అనే ఉద్దేశంతో ఆయనతో చేరుతున్నాము. ఇక నుంచి రాష్ట్ర విభజన తర్వాత మీలో కొంతమందికి తెలుసు, నేను పక్క రాష్ట్రంలో ఉండటం ఇష్టం లేక మన రాష్ట్రంలో సదుపాయాలు సరిగ్గా లేవని అమెరికా వెళ్ళాను. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత తిరిగి మన రాష్ట్రానికి తిరిగి మళ్ళీ ఒక భవిష్యత్తుకి దారి తీయాలి, మన ఆత్మగౌరవాన్ని దక్కించుకోవాలి, మన ప్రజలకి ఏదో చేయాలి.
నాన్నగారిలాగా ఒక మంచి పేరు తీసుకురావాలి అనే ఉద్దేశంతో తిరిగి ఏలూరు వచ్చేసాను. ఇక ఇక్కడే ఉండి మన ప్రజల్లో తిరుగుతూ వైఎస్ఆర్సీ పార్టీని గెలిపించుకోవడానికి నేను అందరిలో కలిసి కష్టపడబోతున్నాను. ఇందాక చెప్పినట్టు ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయం కన్నా పెద్ద మార్గం లేదు. అది నాన్నగారిని చూసి నేను నేర్చుకున్నాను. ఒక్కరికో ఇద్దరికో సహాయం చేయొచ్చు. నేను సోషల్ ప్రాజెక్ట్ చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు. ఒక చిన్న కమ్యూనిటీకో లేకపోతే స్పోర్ట్స్ మెన్కో అలా చేయడం సాధ్యం, నా వల్ల అవుతుంది. కానీ నా ఆలోచన అది కాదు. మన దేశం మొత్తానికి ఏదో చేయాలన్న ఆలోచన నాకు ఉంది. ఆ చిన్నప్పటి నుంచి మన ఇండియాకి మన దేశానికి ఏదన్నా చేయాలి అన్న ఒక కలగా మిగిలింది. నాన్నగారి తర్వాతే రాజకీయాల్లో వద్దామని ఉద్దేశం ఉంది. అయితే మీ అందరికీ తెలుసు అది నా ఒక్కడి వల్ల అయ్యేది కాదు. నాకు సాధ్యమైనంత వరకు మన ప్రజలకి ఏదో చేద్దామని ఉద్దేశం చేస్తున్నాను కూడా. సో అవకాశం వస్తే తప్పకుండా పార్లమెంటే కాదు, అసెంబ్లీయే కాదు, ఏదైనా చేస్తాం. అయితే ఇప్పుడు ముఖ్యమైనది అది కాదు. ఈరోజు ప్రత్యేక హోదా గురించి చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అనేది మర్చిపోయారు. ఆయన ఎక్స్పర్టీజు, ఆయన అనుభవం మొత్తం ఎలక్షన్లో ఉపయోగిస్తున్నారు. మీ అందరికీ తెలుసు. ఏ రుణమాఫీ అనో లేకపోతే నరేంద్ర మోడీ వేవనో ఏదో వేవనో ఎవరినో ఒకరిని ముందు పెట్టుకొని ఆయన ఎలక్షన్ పోట్లాడతారు. ఇప్పుడు కావాల్సింది అది కాదు, పరిపాలన. అది జగన్మోహన్ రెడ్డి గారు నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు మనకు వచ్చే 25 ఏళ్ళలో మనం కలిసి పనిచేయాలన్నారు. అది మనకు కావాల్సింది. ముందు చూపుతో ముందుకెళ్ళాలి. అది మన జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇక ఎక్స్పర్టీజ్ అంతా ఎలక్షన్లో వచ్చింది, పరిపాలనలో రావట్లేదు. నాకు నమ్మకం నిజమైన పరిపాలన రావాలంటే ఇక తరం మారాలి. అది జగన్మోహన్ రెడ్డి గారితోనే వస్తుంది. తప్పకుండా ఆయనతో మేమందరం కలిపి ఆయనతో సహాయం ఏం కావాలన్నా మేము చేస్తాం. ప్రజలందరూ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజమైన పరిపాలన ఏంటో ఒక టేస్ట్ చూస్తారు. ఆ నమ్మకం నాకు కలిగింది.